సో అమెరికా పాకిస్తాన్కి మద్దతుగా వార్షిప్ను కూడా పంపించింది. మరోపక్క చైనా సపోర్ట్ చేస్తుంది, మరోపక్క జోర్డాను, సౌదీ అరేబియా లాంటి ఇస్లామిస్ట్ కంట్రీస్ కూడా పాకిస్తాన్కి సపోర్టు. అయినప్పటికీ కూడా ఇందిరాగాంధీ ఎక్కడ జంకలేదు, అమెరికన్ ప్రెసిడెంట్ని ధిక్కరించింది. చైనా అటుపక్క మిగతా దేశాలు సపోర్ట్ చేసినా కూడా ధైర్యంగా ఆమె నిలబడింది. 13 రోజులు యుద్ధం చేసింది. ఫైనల్గా ఆమె గెలిచి 93,000 సైన్యాన్ని పట్టుకోగలిగింది ఇండియా. మనకి వాళ్ళు సరెండర్ అయిపోయారు, ప్రిజనర్స్ ఆఫ్ వార్, POW అంటారు, ప్రిజనర్స్ ఆఫ్ వార్గా అయిపోయారు. అప్పుడు ఈమె వాళ్ళకి కండిషన్లు పెట్టింది. అదేంటంటే LOC సరిహద్దు రేఖ, లైన్ ఆఫ్ కంట్రోల్ ఉండాలి. అట్లాగే సిమ్లా ఒప్పందం, 3వ దేశం మా దాంట్లోకి ఇన్వాల్వ్ కాకూడదు. అది ఆమె తీసుకొచ్చిన పాలసీ అనమాట. దాన్నే సిమ్లా ఒప్పందం అంటారు. 1972లో చేసుకున్నాం. సో సిమ్లా ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఏ సమస్య వచ్చినా అమెరికానో ఇంకొకటో రావడానికి వీల్లేదని ఒప్పించింది. పాకిస్తాన్ని కూడా ఒప్పించి అది రాయించుకోగలిగింది. అంటే క్లియర్గా మనం విన్ అవ్వడం, వాళ్ళ సైన్యాన్ని మనం కంట్రోల్లోకి పెట్టుకోవడం వల్ల మనం బార్గెయిన్ చేయగలిగాం. అది ఇందిరాగాంధీ సాధించిన ప్రధాన విజయంగా మనం చెప్పుకోవచ్చు. అందుకనే వాజ్పేయి లాంటి ఇందిరాగాంధీని అప్పట్లో ఆమె అపర దుర్గా అని, చండీ రాణి అని ఆ టైప్లో ఆయన ఆమెను కీర్తించాడు. దాంతో ఆమె ఒక ఐరన్ లేడీ అనే ఒక ఇది వచ్చింది. ఇప్పుడేమైంది, ఇప్పుడు పహల్గామ్ జరిగింది. పహల్గామ్కి వ్యతిరేకంగా మనం కొన్ని ఆంక్షలు విధించాం. అది చాలదన్నా మనం మిలిటరీ యాక్షన్ ఆపరేషన్ సింధూర్తో 9 ప్రాంతాల మీద దాడి చేసాం, టెర్రరిస్ట్ అటాక్స్. దాంతో వాళ్ళు రిటాలియేట్ చేస్తూ మన ఎయిర్ బేసుల మీద దాడి చేశారు. ఫస్ట్ 15, తర్వాత 26 ఇలా ఎయిర్ బేసుల మీద దాడి చేసి దానికి ప్రతిగా మనం కూడా వాళ్ళ 11 ఎయిర్ బేసుల మీద దాడి చేసాం. ఈ క్రమంలో మనం పైచేయి సాధిస్తున్నాము. వాళ్ళ 400 డ్రోన్స్ని కూల్చేసాము, వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ని కూల్చాము. మన డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది, S-400, మన బ్రహ్మోస్ ఉంది, సో మన ఆకాష్ ఉంది, మన బరక్ 8 ఉంది. ఒక పక్క వాళ్ళ షిప్పుల్లో కూడా, సముద్రంలో కూడా మందే డామినేషను. సో ఈ స్థాయిలో అంతా ఇదిగా ఉండి మొత్తం రెడీగా ఉన్న టైంలో సడన్గా అమెరికా జోక్యంతో, ఏ అమెరికానైతే ధిక్కరించి యుద్ధం చేసిందో అలాంటి అమెరికా జోక్యంతో అమెరికా చెప్పితే మోడీ విని చేశాడు. మోడీ క్లియర్గా చెప్తున్నాడు, ట్రంప్ క్లియర్గా చెప్తున్నాడు కదా, మేమే చేసాం. నిన్న కూడా ట్రంప్ మాట్లాడుతూ ఏమన్నాడు, మేము ట్రేడ్ చేస్తామన్నాము, మీరు యుద్ధం చేస్తే మీతో ట్రేడ్ చేయము, యుద్ధం చేయకపోతే ట్రేడ్ చేస్తాము, మీకు బెనిఫిట్స్ ఉంటాయని చెప్పాను. వాళ్ళు విన్నారు, యుద్ధం ఆపేశారు అని చెప్తున్నాడు. అంటే క్లియర్గా మేము చెప్తేనే యుద్ధం ఆపామని చెప్తున్నాడు. పాకిస్తాన్ కూడా అదే చెప్తుంది. కానీ ఇండియా మాత్రం దానికి ఖండించట్లేదు. ఖండించాలి కదా, సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉండడం అర్థం ఏంటి, అంగీకారం అన్నట్టే కదా. అంటే ఒక ట్రంప్ని ఎదిరించే ధైర్యం మోడీకి లేదా అన్న కంపారిజన్ ఇప్పుడు వస్తుంది. కాకపోతే అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు 1971లో కోల్డ్ వార్ ఉంది, సోవియట్ యూనియన్ మనకు స్ట్రాంగ్గా ఉంది. సోవియట్ యూనియన్కి సంబంధించిన అనేక దేశాలు కూడా మన వైపు ఉంటాయి. అమెరికా సోవియట్ యూనియన్కి ఆపోజిట్ కాబట్టి పాకిస్తాన్ వాళ్ళతో ఉంది. ఇలాంటి ఒక పోల్డ్ అయిపోయింది. అంటే రెండుగా ప్రపంచం చీలిపోయిన కండిషన్లో ఈమె యుద్ధం చేసింది. రెండోది బంగ్లాదేశ్ తిరుగుబాటు అనేది, ఈస్ట్ పాకిస్తాన్ తిరుగుబాటు అనేది అక్కడ బలంగా ఉంది. సో 1 కోటి మంది మన దేశంలోకి రావడం వల్ల యుద్ధం తప్ప ఇంక మార్గం లేదు. యుద్ధం అంటే వాళ్ళని 1 కోటి మందిని భరించడం కంటే యుద్ధమే ఎకనామికల్గా కూడా మనకి బెనిఫిట్ అనేది కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. కాబట్టి ఆ కండిషన్ లేదు. ఇవాళ నిజానికి మోడీ చేసింది కరెక్ట్ నిజానికి. ఎందుకంటే డిప్లొమాటిక్గా మనం అసలు పాకిస్తాన్తో యుద్ధం అనేది మనం అనుకోలేదు కదా, యుద్ధం చేయాల్సిన అవసరం మనకు లేదు కదా. ఓన్లీ ఏంటంటే వాళ్ళ టెర్రరిజానికి వ్యతిరేకంగా మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలని, టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేయాలనేది మన టార్గెట్. చేసినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ మన దాని మీదకి వస్తే మనం ఈక్వల్ ప్రపోర్షనేట్గా మనం చేసాం తప్ప మనం యుద్ధం కోరుకోవట్లే. ఏదేమైనా ఎవరు మధ్యవర్తిత్వం వహించినా పాకిస్తాన్ అయితే కాల్పుర విరమణకు వచ్చింది. DGMOనే ముందు కాంటాక్ట్ చేశాడు మన DGMOని. కాబట్టి మనం యుద్ధం ఆపాం, తప్పేం లేదు. మోడీ ఇవాళ చేసింది కరెక్ట్, ఇవాళ కండిషన్స్కి. ఆమె అప్పుడు చేసింది ఆ కండిషన్స్ కరెక్ట్. కాబట్టి కంపేర్ చేసి ఎవరు గ్రేట్ అని చెప్పడమే రాంగు. ఎందుకంటే మోడీ కూడా 3 దఫాలుగా PM అయ్యాడంటే ఇట్స్ నాట్ ఏ జోక్.
కాబట్టి మోడీ సాధించిన విజయాలు చాలా విషయాల్లో ఉన్నాయి. ఎకనామిక్ రిఫార్మ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత గ్లోబల్ దీంట్లో ఇండియాని తీసుకెళ్ళిన పొజిషనింగ్ కానీ, ఇవన్నీ కూడా ఇవాళ అసాధారణమైన విజయాల పరంపరని మోడీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ఈ ప్రభుత్వాల విజయాల్ని మోడీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మోడీ ఏదో వీక్ ప్రైమ్ మినిస్టర్ అయితే కాదు. ఇందిరాగాంధీతో మోడీని కంపేర్ చేయడమే అసలు రాంగ్. ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు. కాకపోతే వీళ్ళు ఇచ్చిన బిల్డప్ ఉంది కదా, ఈ సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ గోడీ మీడియా ఇచ్చిన బిల్డప్ వల్ల ప్రజలు అసంతృప్తి ఉంది. వీళ్ళు కానీ ఈ బిల్డప్ ఇవ్వకుండా ఉంటే, అంటే పాకిస్తాన్ని కబ్జా చేసాం, నాశనం అయిపోతుంది, ఇంకా అయిపోయింది, పాకిస్తాన్ వచ్చిపోస్తున్నారన్న టైప్లో మాట్లాడేసడం వల్ల ఇప్పుడు సడన్గా ఆగడం వల్ల ఎవరు ఊహించలేదు. కాబట్టి పైగా ట్రంప్ మొదట ట్వీట్ చేయడం వల్ల అసంతృప్తి తప్ప, నిజానికి ఈ కండిషన్లో మోడీ యుద్ధం ఆపడమే కరెక్ట్. మనం యుద్ధం చేయాల్సిన అవసరం మనకు లేదు. ఓన్లీ టెర్రరిజానికి వ్యతిరేకంగా మనం వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలనేది అనుకున్నాం. ఆ గుణపాఠం చెప్పాము. చెప్పినాక కూడా ఎందుకు కంటిన్యూ చేయాల్సి వచ్చిందంటే మనం ఏం చేయలేదు, అది వాళ్ళు చేస్తే మనం రిటాలియేటరీ చేసాం అంతే. కాబట్టి మన గోల్ ఏంటి, ఇప్పుడు ఇవాళ 4th ప్లేస్లో ఉంది ఎకనామిక్గా, దాన్ని 3rd ప్లేస్కి తీసుకెళ్ళాలి. మన దేశంలో పేదరికం ఇంకా భయంకరంగా ఉంది, దాన్ని డెవలప్ చేయాలి. మన దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, మనకి యుద్ధం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. పాకిస్తాన్ని దెబ్బతీసో నాశనం చేయాల్సిన అవసరం మనకేంటి. కాబట్టి మనకి పాకిస్తాన్కి మధ్య సమస్యలు ఉన్నాయి, దానికి పరిష్కారం చేసుకునే పద్ధతులు కూడా ఉన్నాయి. యుద్ధం ఒకటే పరిష్కార పద్ధతి కాదు ఇవాళ. కాబట్టి యుద్ధం జరగకుండా చూసుకోవడం అనేది ఖచ్చితంగా ప్రధానమంత్రి స్థాయిలో, ఇప్పుడు ఇందిరాగాంధీ ఉన్నా అలా చేస్తుండేది తప్ప ఆమె ఇందిరాగాంధీ ఏమి గుడ్డిగా యుద్ధం చేయలేదు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగతమైన అజెండాను ఇంకోటి పెట్టుకొని యుద్ధం చేయడం అనేది కరెక్ట్ కాదు. యుద్ధం అంటే ఆయన ఎవరో మొన్న చెప్తున్నాడు, మాజీ జనరల్, మీకేం తెలుస్తుంది యుద్ధం అంటే, పోయి సరిహద్దు గ్రామాలను చూడండి, మీకు యుద్ధం అంటే ఏం తెలుస్తుందని. సో అందుకని యుద్ధం అంటే అసంఖ్యాక ప్రజల, లక్షలాది కోట్లాది ప్రజల ప్రాణాలు, తర్వాత వాళ్ళ జీవితాలు అన్నీ నాశనం అయిపోయి కొన్ని 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం నిజానికి సీరియస్ యుద్ధం జరిగి న్యూక్లియర్ వెపన్స్ స్థాయి వేస్తే. అందువల్ల మోడీ తీసుకున్న నిర్ణయం 100% కరెక్టు. కాకపోతే ట్రంప్కి సరెండర్ అయ్యాడా లేదా అన్న చర్చ నడుస్తుంది. సరెండర్ అవ్వడం అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాల్సిన అవసరం ఇప్పుడున్న గ్లోబల్ సిచ్యువేషన్లో ఉంది. ఎందుకంటే మనకి ఏ దేశం కూడా అప్పట్లో సోవియట్ యూనియన్ లాగా మన అంటే నిలబడే పరిస్థితి వాళ్ళు లేదు. అప్పుడంటే కోల్డ్ వార్ ఉంది కాబట్టి అమెరికా ఎక్కడ పోయినా సోవియట్ యూనియన్ ఆపోజిట్లో ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు లేనప్పుడు, కోల్డ్ వార్ సిచ్యువేషన్ లేనప్పుడు ఇప్పుడు మోడీ తీసుకున్న స్టాండ్ కరెక్టే. కాకపోతే ఆ పరిస్థితి ఇందాక చెప్పినట్టుగా ఆ సిచ్యువేషన్ వల్ల అందరూ కూడా యుద్ధం బాగా చేయబోతారన్న దీంట్లో ఉండి సడన్గా ఆపడం వల్ల ఇదే తప్ప, అదర్వైజ్ వీళ్ళిద్దరిని కంపేర్ చేయడం మాత్రం రాంగ్.